ఏపీలో శాంతి భద్రతలు పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు. ఇటీవల వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని కూటమి నేతలు అడ్డుకునే యత్నం చేశారని ఆరోపించారు. కార్యకర్తలు సాక్షి రిపోర్టర్పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వదిలేది లేదని వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి పైన మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన దాడి చేయడం జరిగింది. దానిలో భాగంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చెందిన కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ కోర్టు ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, అటువంటి చోటు లిమిట్స్లో కూడా నిర్భయంగా ఈరోజు వచ్చి దాడి చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో కేతిరెడ్డిని అందరికీ అందుబాటులో ఉంటూ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్తో పాటు అందరికీ క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కాబట్టి ఆయన బయటికి వస్తే ఎక్కడ వాళ్ళు ఉనికి కోల్పోతామని ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని ఇటువంటి చర్యలకు పాడుకున్నారు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తూ అదేవిధంగా విలేకరుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా మనం చూసినాం, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ చూసినాము, అన్నీ చూసినాము. ఈరోజు